హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ప్రజెంట్ జరుగుతున్న రైల్వే ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ నుండి 10 to 15 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే ఇంతకు ముందు జరిగిన రైల్వే ఎగ్జామ్స్తో పోలిస్తే ప్రజెంట్ జరుగుతున్న ఎగ్జామ్స్ ప్యాటర్న్ అయితే చాలా వరకు చేంజ్ అయిందనే చెప్పొచ్చు. మెయిన్ జీఎస్ క్వశ్చన్స్ అనేవి చాలా ట్రిక్కీగా అండ్ ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. సో ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ ప్యాటర్న్కి తగ్గట్టుగా కొన్ని కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అందరూ వీడియోని చివరి వరకు చూడండి. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రతి ఒక్క క్వశ్చన్లో కూడా 3 or 4 క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంటాయి. నేను ఆప్షన్స్ కూడా ఇవ్వలేదు, డైరెక్ట్గా ఆన్సర్ అయితే చూడండి. ఒక క్వశ్చన్ ఇలా వచ్చిందని చెప్పేసి ఇలాగే చదవడం కాదు ఫ్రెండ్స్, డిఫరెంట్ టైప్స్లో మీరు ఈ క్వశ్చన్ అనేది చదవాలి. ఒక క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అయినా సరే సో అలా కూడా చదువుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబో హోమోసెప్ యాటమ్ను తయారు చేసింది ఎవరు? ఐఐటి మద్రాస్ అయితే తయారు చేసింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడే దీనికి సంబంధించిన ఇంకో పాయింట్ కూడా చూద్దాం. మనం ప్రతి క్వశ్చన్కి కూడా దీనికి సంబంధించిన మనం క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నామంటే దానికి సంబంధించిన వేరే ఒక ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే సౌండ్ బేస్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ని ఐఐటి జమ్మూ అనేది అభివృద్ధి చేసింది ఫ్రెండ్స్. ఇది కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోదీ మా కామాఖ్య టెంపుల్ కారిడార్ని ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు? ఆన్సర్ వచ్చేసి గౌహతి అనే ప్రాంతంలో అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ గౌహతి అనే ప్రాంతం మనకి అస్సాం అనే రాష్ట్రంలో ఉందన్నమాట. అలాగే ఓఎన్జీసీ యొక్క సర్వైకల్ సెంటర్ను నరేంద్ర మోడీ గారే గోవా రాష్ట్రంలో ప్రారంభించారు ఫ్రెండ్స్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ను ప్రధాని నరేంద్ర మోడీ గారే కోల్కతాలో ప్రారంభించారు. అలాగే ప్రపంచంలోనే అతి పొడవైన సెలా టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈటానగర్లో ప్రారంభించారు. ఇక్కడ క్వశ్చన్ మనకి ఎవరు ప్రారంభించారు అని కూడా అడగచ్చు, ఏ ప్లేస్లో ప్రారంభించారు అని కూడా అడగచ్చు. సో మొత్తం కూడా మ్యాటర్ మొత్తం చదవండి. టూ లాంగ్వేజెస్లో చదవాలంటే టైం చాలా అవుతుంది కాబట్టి నేను కేవలం ఒక లాంగ్వేజ్లోనే చదువుతున్నాను ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉంటుంది కాబట్టి చదువుకోండి. పీడిఎఫ్ కావాలంటే అడగండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, 2024 దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మనకు ఆన్సర్ వచ్చేసి రాణి ముఖర్జీ గారు. ఏ మూవీ నుండి అంటే మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే. సో ఈ అవార్డ్స్లోనే ఉత్తమ నటుడు అవార్డు షారుఖ్ ఖాన్కి వచ్చింది జవాన్ మూవీకి గాను. అలాగే ఉత్తమ చిత్రం అవార్డు ఏమో జవాన్కి వచ్చింది. అలాగే ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం వచ్చేసి ఓపెన్ హైమర్ అనే మూవీకి వచ్చింది. ఈ ఓపెన్ హైమర్ అనే ఈ మూవీకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది ఫ్రెండ్స్, నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన నీరజ్ చోప్రా ఏ ఆటకు చెందినవారు? ఆన్సర్ జావలిన్ త్రో. ఈ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్ అయితే మనకి ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బిమ్స్టెక్లో ఎన్ని దేశాల సభ్యత్వం ఉంది?
ఎన్ని దేశాలు అంటే 7 దేశాలు ఈ బిమ్స్టెక్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఆ దేశాలు ఏంటి అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక అండ్ థాయిలాండ్ అనే 7 దేశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. క్వశ్చన్ మనల్ని ఎలా అడగవచ్చు అంటే బిమ్స్టెక్లో లేని దేశం ఏదని కూడా అడగవచ్చు. కాబట్టి మీరు ఏం చేయాలంటే అన్ని దేశాలు కూడా చదువుకుని వెళ్ళాలి. ఎన్ని దేశాలు ఉన్నాయని చదివితే సరిపోదు, ఆ దేశాలు ఏంటనేవి కూడా మీకు గుర్తుంటే క్వశ్చన్ వేరేలా అడిగినప్పుడు కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢాకాలో ఉంది, బంగ్లాదేశ్. నెక్స్ట్ వచ్చేసి దీనికి రిలేటెడ్గానే ఇంకో క్వశ్చన్ ఉంది. 2024లో మొదటిసారిగా బిమ్స్టెక్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎక్కడ జరిగింది అంటే ఢాకాలో జరిగింది. ఎక్కడైతే హెడ్ క్వార్టర్ ఉందో అక్కడే జరిగింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. 2024 మార్చ్లో జార్ఖండ్ ప్రభుత్వం వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద వితంతువు పునర్వివాహం చేసుకునే మహిళలకు ఎన్ని రూపాయలు సహాయం అందిస్తారు అంటే 2 లక్షల సహాయం అందిస్తారు. ఈ క్వశ్చన్నే మనకి వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకం ఏ రాష్ట్రం ప్రారంభించింది అని కూడా అడగచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో ఏ దేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ ఉత్పత్తి దేశంగా ప్రకటించబడింది? ఆన్సర్ వచ్చేసి ఇండియా. 2వ స్థానంలో అయితే ఇండియా ఉంది, మొదటి స్థానంలో వచ్చేసి చైనా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. 96వ 2024 ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి వచ్చింది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఉత్తమ చిత్రం ఆస్కార్ అవార్డ్స్ దేనికి వచ్చింది అంటే ఓపెన్ హైమర్ అనే మూవీకి. దానికి సంబంధించిన ఉత్తమ నటుడికే ఇక్కడ ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. అతని నేమ్ వచ్చేసి కిలియన్ మర్ఫీ. ఓపెన్ హైమర్ మూవీకి కానీ వచ్చింది. అలాగే ఉత్తమ చిత్రం వచ్చేసి ఓపెన్ హైమరే. ఉత్తమ దర్శకుడు వచ్చేసి క్రిస్టోఫర్ నోలాన్. ఇతను కూడా ఏ సినిమా తీసినందుకు ఇతనికి ఉత్తమ దర్శకుడు అనే అవార్డు వచ్చింది అంటే ఓపెన్ హైమరే. ఉత్తమ నటి వచ్చేసి ఎమ్మా స్టోన్. దీనికైతే పూర్ థింగ్స్ అనే మూవీ నుండి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సో ఇదైతే మనకి ప్యారిస్లో జరిగింది. ఈ టైటిల్ని గెలుచుకున్న వ్యక్తి ఎవరు? సాత్విక్ సాయిరాజ్ అండ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి. వీళ్ళిద్దరూ కూడా ఇండియాకి సంబంధించిన వాళ్ళే. అయితే ఇందులో మనకి రన్నర్గా అయితే చైనా నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ యాడ్ చేశాను. 2024 రంజీ ట్రోఫీ 42వ టైటిల్ను ముంబై టీం గెలిచింది. రన్నర్గా అయితే విదర్భ నిలిచింది. 2024 WTT ఫీడర్ బీరూట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలిచింది మొదటి భారతీయుడైతే జి సత్యన్ అనే వ్యక్తి. రన్నర్గా అయితే మానవ్ వికాస్ ఠక్కర్. ఇతను కూడా మన ఇండియాకి సంబంధించిన వ్యక్తే. టెన్త్ క్వశ్చన్ చూద్దాం. 2024లో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన 2022 మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం ర్యాంక్ ఎంత? భారతదేశం ర్యాంక్ వచ్చేసి 134వ ర్యాంక్. అయితే మొదటి 3 స్థానాలు వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో స్విట్జర్లాండ్ ఉంది, సెకండ్ పొజిషన్లో నార్వే ఉంది, థర్డ్ పొజిషన్లో ఐస్లాండ్ ఉంది. అలాగే ఇండెక్స్కి సంబంధించిన ఇంకో 2-3 క్వశ్చన్స్ అనేవి కూడా యాడ్ చేశాను, అవి కూడా చూడండి. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన 2024 వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో
అత్యంత సంతోషకరమైన దేశంగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్ ఫిన్లాండ్. మొదటి 3 దేశాలు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది కదా, సెకండ్ ప్లేస్లో డెన్మార్క్, థర్డ్ ప్లేస్లో ఐస్లాండ్ ఉంది. మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉంది అంటే 126th ర్యాంక్లో మన భారతదేశం ఉంది. అలాగే చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇలా కూడా అడగవచ్చు ఫ్రెండ్స్, చివరి స్థానంలో ఏ దేశం ఉందని కూడా అడగవచ్చు క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి 2024 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఈ ఇండెక్స్లో వచ్చేసి 129వ ర్యాంక్లో మన భారతదేశం అయితే ఉంది. మొదటి స్థానంలో అయితే ఐస్లాండ్ ఉంది, చివరి స్థానంలో సూడాన్ ఉంది. నెక్స్ట్ 2024 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఐస్లాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేస్లో. 2020 ఇక్కడ ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 2008 నుండి కూడా ఈ దేశమే ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. చివరి స్థానంలో ఏమో ఒమెన్ ఉంది. ఇండియా స్థానం వచ్చేసి 116వ ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2024లో భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ షెఫాలి బి శరణ్. నెక్స్ట్ క్వశ్చన్ 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఏ జట్టు గెలిచింది? ఆన్సర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ ఆర్సీబీ కెప్టెన్ వచ్చేసి మనకి స్మృతి మందన. రన్నరప్గా ఏమో ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. మనకి ఇప్పుడు ఎగ్జామ్స్లో విన్నర్స్నే కాకుండా రన్నర్స్ని కూడా అడుగుతున్నారంట. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ కారంకోరం శ్రేణిలో ఉన్న షాగ్గామ్ వ్యాలీ ఏ 2 దేశాల మధ్య వివాదానికి కారణమైంది? భారతదేశం మరియు చైనాల మధ్య ఈ షాగ్గామ్ వ్యాలీ అనేది ఒక వివాదంగా మారిందంట. అది ఎక్కడుంది అంటే కారంకోరం శ్రేణిలో. అలాగే కారంకోరం శ్రేణిలో ఉన్న ఎత్తైన పర్వతం వచ్చేసి మన K2. మన భారతదేశంలో కూడా ఎత్తైన పర్వతం ఏది అంటే K2నే. అలాగే కారంకోరం శ్రేణిలోనే ప్రపంచంలో ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ అని చదువుకుంటాం కదా, అది కూడా మనకి కారంకోరం శ్రేణిలోనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ HIV టీకాను ఏ దేశం విజయవంతంగా తయారు చేసింది? USA. ఆన్సర్ వచ్చేసి USAలో డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు HIV యొక్క టీకాను తయారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ 2027 ఫిఫా మహిళల ప్రపంచ కప్కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? 2027లో జరగబోతుంది, ఇది ప్రజెంట్ కాదు. అయితే ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్ 2024 అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ను జెన్నీ ఎర్ఫెన్ బేక్ అయితే వచ్చింది. అయితే ఈ రచయిత రాసిన బుక్ పేరు ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. కేరోస్ అనేది బుక్ పేరు. అయితే ఈ బుక్ అనేది ఆవిడ జర్మనీ భాషలో రాశారు. అయితే ఇంగ్లీష్లోకి ఒక అతను అయితే అనువదించారు, అతనే మిచెల్ హోఫ్మన్. అలాగే నెక్స్ట్ బుక్స్కి సంబంధించి వేరే క్వశ్చన్ 2025లో విడుదల కాబోయే సోర్స్ కోడ్ అనే బుక్ బిల్ గేట్స్ యొక్క ఆత్మకథ. నెక్స్ట్ క్వశ్చన్ నార్వెస్టర్స్ అధ్యయనం కోసం భారతదేశపు మొదటి పరిశోధనా కేంద్రం ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఒడిశాలో. నెక్స్ట్ క్వశ్చన్ 2024 సంవత్సరానికి భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం అభివృద్ధి ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది? 6.9%. నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల హిందీ సాహిత్య భారతి అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ కృష్ణ ప్రకాష్. లాస్ట్ క్వశ్చన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున
ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ నరేంద్ర మోడీ. సో పర్యావరణ దినోత్సవం అయితే జూన్ 5th జరుపుకుంటాం. ఇది కూడా అడగొచ్చు ఏ డేట్లో జరుపుకుంటామని. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నది 20 క్వశ్చన్సే, కానీ ఈ 20 క్వశ్చన్స్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ 20 క్వశ్చన్స్ కూడా చదువుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇలాంటి టైప్లో క్వశ్చన్స్ ఏమున్నాయో అవి కూడా చదువుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. బుక్స్ ఎవరు రాశారు, ఇలాంటి క్వశ్చన్స్, అవార్డ్స్ ఎవరికి వచ్చినవి రీసెంట్గా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చదువుకోండి కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని. సో నెక్స్ట్ వీడియోలో మినీ మాక్ టెస్ట్ కండక్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు దేని మీదైనా వీడియో కావాలి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను.